అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జరుగుతున్నటువంటి రాజకీయాలు ఇవన్నీ చూసిన తర్వాత తత్వం బోధపడినట్టు కనబడతా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే, మనము రీసెంట్గా చూస్తూ ఉంటే క్యాబినెట్ భేటీలో, క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు వద్దు అన్నటువంటి పనిని కూటమి అధినేతగా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని పనులు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అది అమరావతి రెండో విడత భూసేకరణ కావచ్చు, ఇతరత్ర కొన్ని కీలక నిర్ణయాలు కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా అక్కడ అప్పటి వరకు తాత్కాలికంగా నో చెప్పేసి స్టాప్ చేసినట్టు అనిపించి, కానీ తర్వాత మాత్రం ఆ పని కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే రీసెంట్గానే ఇదే భూసేకరణ అంశం మీద మంత్రి నారాయణ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చాలా సంచలనమైనటువంటి విషయాలు చెప్తారు. ఎవరో వద్దన్నారని, ఎవరో ఆపమన్నారని మేము భూసేకరణ కార్యక్రమాన్ని ఆపము అని చెప్పేసి కూడా అని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సేమ్ వీటితో పాటు మరొకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కార్యక్రమాలు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటా ఉంటే, వారి తనయుడైనటువంటి నారా లోకేష్ గారు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటా ఉన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, కీలక మంత్రిగా ఉన్నారు, ముఖ్యమైన మంత్రిగా ఉన్నారు. ఆయన వివిధ నియోజకవర్గాలు తిరుగుతూ ఏ నియోజకవర్గానికి మంత్రి హోదాలో ఆయన వెళ్ళినా ఆ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల, ముఖ్య కార్యకర్తల సమావేశం పెడతా ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తూ రీసెంట్గా కూడా మనం చాలాసార్లు కొన్ని వీడియోలలో మాట్లాడడం జరిగింది. టీడీపీ రెండు విధాలుగా ముందుకు పోతా ఉన్నది. ఒకటి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కొత్త అడ్మినిస్ట్రేషన్ అధికారం. ఇంతకుముందుకు ఆయన ఒకసారి ఎమ్మెల్యే కూడా కాలేదు, మంత్రి కూడా కాలేదు. ఇప్పుడు ఏకంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ చంద్రబాబు నాయుడు గారికి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి అనుభవం ఉన్నది. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉన్నది. అటు ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధిస్తూ ఉన్నారు, ఇటు పార్టీని బలోపేతం చేసుకుంటూ లోకేష్ గారు ముందుకు పోతా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీని పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయిపోయింది, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, కార్యకర్తల ఆవేదనను పట్టించుకోవడం లేదు. ఆయన కొన్ని రోజులు అడ్మినిస్ట్రేషన్లో కూర్చుంటే అడ్మినిస్ట్రేషన్ అనేది చూస్తున్నాడు, లేకపోతే సినిమాల వైపు పోతా ఉన్నాడు. ఇప్పటికీ ఆయన ఉప ముఖ్యమంత్రి అయినాక, అధికారంలో కూర్చున్నాక 2-3 సినిమాలని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఉస్తాద్ అనే సినిమాలో ఆయన నటిస్తూ ఉన్నారు. మరి పార్టీ పరిస్థితి ఏంటి? కూటమిలో జనసేన సైనికులు, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కడ కూడా వీళ్ళ మాట ముందుకు పోవడం లేదు. చాలా నియోజకవర్గాల్లో ఆ కూటమి అభ్యర్థుల కోసం పనిచేసినటువంటి జన సైనికుల మాటని కానీ, ఆ కార్యకర్తల మాటని కానీ స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. ఎంతసేపున టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పనిచేసి పెడతా ఉన్నారు, ఇక్కడ మా మాట పట్టించుకోవడం లేదని చెప్పేసి చాలామంది జన సైనికులు తన ఆవేదనని సోషల్ మీడియా వేదికగా వెల్లబుచ్చారు. అట్లాంటి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి డిమాండు జనసేనలో కింది స్థాయి క్యాడర్ నుంచి పై స్థాయి దాకా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చాలా డిమాండ్లు వచ్చినాయి. మనం జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాలి అని. ఇన్ని రోజులు ఆయన చూసి చూడనట్టు వ్యవహరించిన జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పటికైనా మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి. లేకపోతే రేపు భవిష్యత్తులో మనకు మనుగడ సాధ్యం కాదు, అసాధ్యమవుతుంది. టీడీపీ బలమైనటువంటి పార్టీ. గతంలో ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా చాలాసార్లు అన్నాడు, టీడీపీకి క్యాడర్ ఉన్నది, గ్రామ స్థాయిలో క్యాడర్ ఉన్నది, కానీ మన జనసేనకు ఆ క్యాడర్ లేదు. ఈ టైంలో మనం విడివిడిగా పోటీ చేయడం వల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి ఆయన బహిరంగ వేదికల మీదనే మాట్లాడిండు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది సదావకాశం, ఇది అద్భుతమైనటువంటి అవకాశం. అధికారంలో ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల పాటు పార్టీని బలోపేతం చేసుకోవడానికి చాలా అన్ని అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు చేసినా ఆ పార్టీ కార్యకర్తల చేతుల మీదుగా, ఆ పార్టీ స్థానిక నాయకుల చేతుల మీదుగా ఆ కార్యక్రమాలు జరిగితే 100% ఆ పార్టీ బలంగా తయారవుతుంది. అయితే ఇప్పటికే 21 అసెంబ్లీ స్థానాలల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అందులో 3 మంత్రులుగా ఉన్నారు, 2 ఎంపీలుగా ఉన్నారు, ఈ 21 కాకుండా. అయితే ఈ 21 కాకుండా మొత్తం ఇంకా ఒక 60 నియోజకవర్గాల మీద సర్వే చేయించారంట రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు. 60 నియోజకవర్గాల మీద సర్వే చేయిస్తే ఆ 60 నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఈవెన్ టీడీపీ కంటే కూడా జనసేనకు పట్టు బాగున్నటువంటి నియోజకవర్గాలు ఒక 50 నియోజకవర్గాల్లో టీడీపీ కంటే కూడా జనసేన బలంగా ఉందని చెప్పేసి వారు గుర్తించి రేపు సెప్టెంబర్ నెల నుంచి ఆయా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన చేసేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. పార్టీని బలోపేతం చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తము ఆ 60 నుంచి 50 నియోజకవర్గాలకు కొత్తగా ఇన్ఛార్జ్లను కూడా నియమించేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. పార్టీ బలోపేతం మీద ఆయన దృష్టి పెడతా ఉన్నాడు. ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం, అక్కడ జనసేన
జనసేన ఓట్లతో గెలిచినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జన సైనికులని జనసేన కార్యకర్తలని పట్టించుకోవడం లేదు ఆయన నియోజకవర్గాల్లో. అదే కనుక అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్లను పెట్టి వాళ్ళకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్తే పార్టీ ఫలాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలని జన సైనికులు కూడా ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు. సో కాబట్టి ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పేసి ఈ నెల వచ్చే నెల ఈ 2 నెలలు వదిలేస్తే సెప్టెంబర్ నుంచి చాలా సీరియస్గా ఫోకస్ పెడదామని చూస్తూ ఉన్నారంట పవన్ కళ్యాణ్ గారు. జిల్లాలలో పర్యటనలు కానీ, పార్టీ కోసము కొంత టైం కేటాయించడం కానీ, అడ్మినిస్ట్రేషన్లో ఎట్లాగో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాక ఆయన డామినేట్ చేసి ఈయన ముందుకు పోయేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎంత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఈయన పరిమితి కొంతవరకే ఉంటుంది, ఈయన పరిధి. సో కాబట్టి ఈ టైంలో పార్టీని బలోపేతం చేసుకుంటే ఈసారి 21 సీట్లు ఇస్తేనే మనం పోటీ చేసినాం. వచ్చేసరికి అది 50 నుంచి 60 సీట్లకు పెంచుకోవాలి ఒకవేళ కూటమిలో పోటీ చేస్తే. లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేసినా కానీ పార్టీ చాలా బలంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నారనమాట. వైసీపీని చూసి కొంత ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంట. వైసీపీ కేవలం ఒక్కసారి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాకముందుకు ఆయన కూడా ఎప్పుడైతే 2009 తర్వాత పరిణామాలలో పార్టీ పెట్టి కొట్లాడుకుంటూ వచ్చారు. 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నారు. అప్పటిదాకా ఆయన పార్టీ ఎట్లా నడిపించిండు. అలాగే ఇప్పుడు కూడా 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ ఏ రకంగా ప్రజల్లోకి దూసుకుపోతా ఉన్నది, ఎలాంటి ధైర్యంతో ముందుకు పోతా ఉన్నది. మనం ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు పార్టీని బిల్డ్ చేసుకోకూడదు, ఒక టీడీపీ తోక పార్టీగా ఒక అలయన్స్లో మాత్రమే మనం గెలుస్తాము అనేటువంటి ముద్ర మనం ఎందుకు వేసుకోవాలి, మన పార్టీని గ్రామ స్థాయి నుంచి ఎందుకు బిల్డ్ చేసుకోకూడదు అనేటువంటి అభిప్రాయానికి ఆ నాయకులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే ఈ 2 నెలలు వదిలేస్తే, ఈ జూలై ఆగస్టు వదిలేస్తే సెప్టెంబర్ మొదటి వారం నుంచి పార్టీ బలోపేతం మీద ఫుల్ ఫోకస్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక 60 నియోజకవర్గాల్లో సర్వే చేయించారు. ఆ 60 నియోజకవర్గాల్లో 50 నియోజకవర్గాల్లో జనసేనకు చాలా సానుకూల వాతావరణం ఉన్నది. అక్కడ ఒకరికి బాధ్యతలు అప్పచెప్తే 100% అది రేపన్నాడు ఫలాలు ఇచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. అందులో భాగంగానే జన సైనికులు అందరూ కూడా రెడీగా ఉండాలని చెప్పేసి పార్టీలో ఇంటర్నల్గా ఒక సంకేతాలు కూడా పంపించినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చాలా కొంచెం లేట్గా అయినా కానీ తేరుకున్నాడు ఫైనల్గా. ఎందుకంటే మర్రి చెట్టు కింద ఎంతసేపు ఉన్నా ఎన్ని చెట్లు పెరిగినా కానీ ఆ మర్రి చెట్టు కంటే మించి ఎదగలేవు, అసలు మనుగడ సాధించలేదు. అలాగే టీడీపీ కింద ఎంత దాని వెనకాల ఉన్నా, అలయన్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎంత పొగిడినా, ఏ రకంగా చేసినా అది ఒక తోకపాటి లెక్కనే మిగిలిపోతారు మీరు ఆ పార్టీకి. ఇప్పుడు అదే టీడీపీకి ఆల్టర్నేట్గా ఉండరు అనుకోండి, ఇప్పుడు మీరు 21 స్థానాలకి ఎందుకు, దాదాపు అటు ఇటుకు ఒక 50 స్థానాలు అడిగినా కానీ గెలిచేటువంటి ఛాన్సెస్ ఉంటుండే. కానీ మీరు 21కే పరిమితం అయ్యారు, ఎందుకంటే మీ బలం అంతే ఉన్నది కాబట్టి. అదే మీ బలాన్ని పెంచుకుంటే, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మీకు కొంత ఫండింగ్ ప్రాబ్లం ఉంటుంది, రకరకాల సమస్యలు ఉంటాయి, కేసులు గట్రా ఉంటాయి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఇంకా 4 సంవత్సరాలు ముందుంది. సో ఇప్పటి నుంచి కనుక పార్టీ మీద ఫోకస్ పెట్టి బలోపేతం చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి మీరు డిమాండ్ చేయొచ్చు ఒకవేళ పొత్తులో ఉంటే. లేదు అనుకుంటే మీరు ఫైట్ చేసినా కానీ మీరు ఒక కింగ్ మేకర్గా మారేటువంటి అవకాశం ఉన్నది. జనసేన పార్టీకి కూడా ఏమీ చిన్న చరిత్ర ఏం లేదు. 2014 కంటే ముందు పార్టీని పెట్టి, ఆ టైంలో పార్టీని పెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా కొట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇటు జనసేన అధినాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూడాలి రేపు సెప్టెంబర్ నుంచి పవన్ కళ్యాణ్ కనుక ఒకవేళ గ్రామ స్థాయిలోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేసుకుంటే టీడీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉండబోతుంది. మెయిన్గా ప్రధానంగా పెద్ద బీజేపీ అనేది పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఏ ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లు కూడా రావు వాళ్ళకి. సో కాబట్టి అంత పెద్దగా భయపడాల్సినటువంటి పని లేదు. అదే జనసేన మాత్రం ఇండివిజువల్గా పోటీ చేస్తే టీడీపీకి బాగా భారీగా బొక్కబడుతుంది. సో కాబట్టి మరి ఎలా ఉండబోతుంది, పార్టీ మీద ఫోకస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోయి పార్టీని బలోపేతం చేసుకుంటారా, లేదనుకుంటే ఇదేదో పేపర్ల వరకు లోపల ఇంటర్నల్గా ఏదో మమా అనిపించేసి క్లోజ్ చేస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.